హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. నేను ఆల్రెడీ పూరి వెళ్ళిన వ్లాగ్ని అప్లోడ్ చేశాను కదా. నెక్స్ట్ కోనార్క్ టెంపుల్ కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో నేను తీసిన వీడియోస్ అన్నీ ఇలా దగ్గర అటాచ్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తున్నానండి. ఈ కోనార్క్ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకి ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు. సో టోటల్గా నేను చిన్న చిన్న వీడియోస్ తీశాను, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ వీడియోకి దగ్గర ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి నల్ల గ్రానైట్ ఉంటుంది కదా, గ్రానైట్ రాయి ఉంటుంది కదా. సో ఆ రాయితోనే తయారు చేశారంట. సూర్యుని రథం రూపంలో ఉంటుంది. టోటల్గా చాలా బాగుంటుందండి, మిస్ అవ్వద్దు. లోపల ఎంట్రన్స్ వెళ్ళడానికైతే 40 రూపీస్ తీసుకున్నారు టికెట్కి. ఈ కోనార్క్ ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాకు చెందిన ఒక మధ్య తరహా పట్టణం అన్నమాట. ఇది బంగాళాఖాతం సముద్ర తీరాన ఆ రాష్ట్ర రాజధానికి భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని ప్రసిద్ధి పర్యాటక స్థలంలో ఒకటన్నమాట. ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఇది. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలలో అలంకరించబడి ఉంటుందన్నమాట. టోటల్గా రాతితోనే చెక్కారండి. నిజంగా అమేజింగ్ అనిపించింది నాకైతే. ఈ కట్టడం అనేది మనకి సిమెంట్ వీటితో చాలా సింపుల్గా కట్టేస్తాం, కానీ దానికే ఎంత టైం పట్టిందంటే ఇంత చిన్న చిన్న డిజైన్స్, ఏనుగు డిజైన్స్, ఇంత ఒక్క రాయిలో ఇంత డిజైన్స్ కట్టిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా కష్టం ఉంది. మనం చాలా చిన్నదన్నమాట మాట్లాడుకున్నా సరే. దీని స్టోరీ కొంచెం వరకు చెప్తాను, మిస్ అవ్వకుండా వినండి. గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ అనే ఒక వ్యక్తి 1236 నుంచి 1264లో నిర్మించాడంట ఈ టెంపుల్ని. సో చూడండి, 1236 ఎక్కడ, 1264 ఎక్కడ. సో టోటల్గా మనకు 36 నుంచి 64 ఈ మిడిల్లో దీన్ని కట్టడానికి అంత టైం పట్టిందనమాట. మరి అంత ఈజీ ఏం కాదు, సంవత్సరాల తరబడి ఈ టెంపుల్ని అయితే కట్టారు. ఈ రాజా లాంగుల నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడంట. సూర్యభక్తుడు అంట కూడా, అతను సూర్యభక్తుడు అంట కూడానంట. ఈ మందిరం ఎత్తు సుమారు 230 అడుగులు ఉంటుందంటండి. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణికి కథ కూడా ఉందండోయ్. ఉత్కలంలో ఇదే పద్మక్షేత్రం. చూద్దాం అదేంటో. సూర్యభగవానుడికి ఇక్కడే ఉపాసన జరిగేదంటండి. అది ఎలాగంటే, శ్రీకృష్ణుడి కుమారుడైన శాంబుడు ఒకరోజు నీలరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శపించాడంట. సో ఆ తండ్రి శాపం వల్ల శాంబుడు కుష్ఠరోగం వచ్చేసి పీడితులాగా తయారయ్యాడనమాట. సో ఈ మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడంట. సో ఆ కుష్ఠరోగం నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి ఆ పవిత్రతను బట్టి శాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడంట. మరొక విచిత్రం పద్మపురాణంలో కూడా ఉందంటండి. స్వయంగా సూర్య భగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ గుడికి పవిత్రత కలిగిందని చెప్పుకుంటూ ఉంటారు. ఒడిశాలోని పుణ్యక్షేత్రాల్లో శంఖ క్షేత్రం పూరి, నెక్స్ట్ చక్రక్షేత్రం భువనేశ్వరం, గదాక్షేత్రం జాజ్పూర్, ఈ పద్మక్షేత్రము వీటినన్నింటిలో కూడా ప్రసిద్ధమైనదనమాట. ఈ క్షేత్రం హిందువులకి అత్యంత పవిత్రమైనదంటండి. సో మనకి చాలా పవిత్రమైనదనే చెప్పుకోవాలి. అసలు మాటలు లేవండి, మాటల్లో చెప్పుకోలేము, అంత బాగుందన్నమాట. ఏనుగులు చూసారా ఎంత బాగా చెక్కారో.
ఒక రాయిని తీసుకొని ట్రై చేస్తే మనమైతే అస్సలు చేయలేము, అది పగిలిపోతూ మొక్కలు విరిగిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎలా కట్టారన్నది కూడా మనకి అర్థం కాదు. ఎప్పుడైనా వెళ్ళా సరే మీరు ఫస్ట్ కోనార్క్ యొక్క హిస్టరీని తెలుసుకున్న తర్వాతనే గుడికి వెళ్ళండి. అలా అయితే మీకు ఫాస్ట్గా త్వరగా అర్థమవుతుందన్నమాట అక్కడ ఏంటని. ఈ ఏనుగు చూసారా ఎవరినో పట్టుకున్నట్టు, అది కూడా రాయితోనే. నెక్స్ట్ ఇక్కడ చాప టైప్లో ఉంది. ఇది కూడా మనకి బ్లాక్ గ్రానైట్ రాక్స్ ఉంటాయి కదా, రాయిలు ఉంటాయి కదా గ్రానైట్ నల్లవి, సో వాటితోనే కట్టారంట. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు విరిగిపడ్డాయి చూసారా. అప్పట్లో మనకి తురక వాళ్ళు పాలించే వాళ్ళంట, బ్రిటిషర్స్ టైప్లో. బ్రిటిషర్స్ వేరు వీళ్ళు వేరనమాట. పాలించినప్పుడు వాళ్ళకి నౌకలు వాళ్ళు ఏవో సముద్రంలో వస్తూ ఉండేవంట. అవి వాటి సిగ్నల్స్కి గుడి అడ్డం పడుతుందని చెప్పేసి ఇలా పడగొట్టడానికి వాళ్ళు ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఈ గుడి కట్టడానికి 28 years పట్టిందంటండి. 1236 నుంచి 1264 అంటే 28 years. చాలా తక్కువ అండి. ఎంత ఎక్కువ చూడండి. మనకు డబ్బులు ఉంటే ఇప్పట్లో ఇల్లులు ఒక 2 to 3 yearsలో కట్టేసుకోవచ్చు, 1 yearలోనే కట్టేసుకోవచ్చు. కానీ ఈ గుడి నిర్మాణం 28 సంవత్సరాలు పట్టింది కట్టడానికి. వాళ్ళు హాఫ్ పడగొట్టేశారు చూసారు కదా ఇక్కడ. మరి వాళ్ళు పడగొట్టడం ఎలా ఆపేరో కూడా మనకు తెలియదు. టోటల్గా హిస్టరీ తెలుసుకొని వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ మ్యాగ్నెట్ టైప్లో దేవుని విగ్రహం కట్టి ఉంటుందంట లోపల, మనం ఎప్పుడు చూడలేదు కదా. సో 3 kilometers దూరంలో ఉన్న ఐరన్ మొత్తాన్ని అది లాక్కుంటుందని చెప్పేసి 130 years కిందటే ఆ టెంపుల్ ద్వారం లోపలికి వెళ్తాం కదా, దాన్ని రాయితో కట్టేశారనమాట శుభ్రంగా. అసలు బయటకు కనిపించదు గుడి. బయట బజార్ కూడా చాలా బాగుందండి, బట్ ఏం తీసుకోలేదు. దర్శనం అవ్వడమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అదే అదృష్టంగా భావించి ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ ట్రైన్కి వెళ్ళాలి కదా, సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడానికి రిటర్న్ అయిపోయాం. సో వీడియో ఎలా ఉందో కన్ఫామ్గా ఒక లైక్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ కోనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి, అలాగే పూరి వెళ్ళడం, ఇదంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and keep supporting. Thanks for watching. Bye bye.